ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారినటువంటి తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు అంటే చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకు ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి శుక్రుడు మంచివాడు కదండి. అందుకంటే మంచికి మంచివాడు కాదు. ఆయన 12వ ఇంటి వాడు, అలాగే మీకు 7వ ఇంటి వాడు, అది 6వ ఇంటి వాడు, సప్తమాధిపతి కూడా అయ్యాడు. సప్తమాధిపతి కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకోండి. 7వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ టూర్స్ వెళ్తారు ఉండవు. శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నంత కాలము అంటే 1 మంత్ ఉంటాడు అనుకోండి, ఫారిన్ యోగం తప్పదు. బహుశా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, లేకపోతే మీరు వివాహం చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళడము, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళడము, లేదా భార్య కానీ భర్త గారు కానీ అక్కడ ఉద్యోగం చేస్తున్న ఎవరు ఉంటారు కదా, ఇక్కడ తీసుకెళ్ళడం ఉంటాయి కదా, వెళ్ళి తీరుతారు. వివాహ శుభకార్యాలు జరిగి తీరుతాయి, బ్రహ్మాండంగా తీరుతాయి. శుక్రుడు మంచివాడు కాదు, కానీ భాగ్యంలో ఉన్న సంగతి మర్చిపోకూడదు. మనం భాగ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు, ఆయన భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే వివాహ శుభకార్యాలు సక్సెస్ చేస్తాడు. భార్యాభర్తలకి దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు. 12వ ఇంటి వాడుగా 7వ భవనం ఉండడం వల్ల తీర్థయాత్రలు అయ్యేది చేస్తుంటాడు. ఆయన తీర్థయాత్రలు చేస్తారు, మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, ఫారిన్ కంట్రీస్ ఉన్నతమైన విద్య రీచి వెళ్తారు, ముఖ్యంగా షూటింగ్లు. విదేశాలకు వెళ్ళేవారు వృశ్చిక లగ్నంలో కొంతమంది ఉంటారండి, వాళ్ళు విదేశాలకి షూటింగ్లు రీచ్ వెళ్తారు, అది కనిపిస్తుంది. లేదా మీ పర్సనల్ లేదా కాదు, అదొకటి పర్సనల్ పనుల రీత్యా, విద్య రీత్యా, అదే జాబ్ రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పచ్చండి. శుక్రుడు మీకు చాలా మంచివాడు కాదు, పైగా ఎక్కువ ప్రయాణాలని మీ చెల్లెళ్ళని మంచిగా జరిగేటి చేస్తూ ఉంటాడు, సంపదలు ఇస్తూ ఉంటాడు, తీర్థయాత్రలు అయ్యే చేస్తూ ఉంటాడు, వాహన భాగ్యాన్ని కలిగించేది చేస్తుంటాడు. శుక్రుడు మంచివాడు కానప్పటికీ ఇన్ని మంచి పనులు చేస్తాడు. మంచివాడు అయితేనో అసలు చేయడం అనుకోండి, ఇంకా మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మీకు చాలా యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడే మీకు భాగ్యంలో ఉండి సర్వదా రక్షగా ఉండడం. తండ్రి గారికి బాగుంటుందండి. తండ్రి గారికి వ్యాపారాల్లో మీకు బాగుండడము, అలాగే మీ నాన్నగారు కూడా మీతో పాటు విదేశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మిమ్మల్ని చూడడానికి విదేశాలు రావడానికి అవకాశం ఉన్నాయి. నాన్నగారు అమ్మగారిని అర్థం. భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి నాన్నగారికి పవర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 8వ తారీఖు మారుతున్నాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి, మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి, మాస శివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా? మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుడిని తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి, మర్చిపోతుంటాను నేను ఇప్పుడు. మన్య సూక్తం పూర్వకంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుణ్ణి అభిషేకం చేస్తే, వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారమై తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు.
అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోష కాలం రోజు కూడా శివాభిషేకాలు మార్నింగ్ టైం చేసుకోవాలి శివాభిషేకాలు, ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి ఆ రోజు. సాయంత్రం పూట ప్రదోష కాలంలో 5:30, 6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుని ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం, ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు. ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఇంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్య చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తి పరచడమే ఈ శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మనం తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజునే అమావాస్య రోజునే చాలా గుళ్ళు టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళలో. ఉదాహరణకి నేను నాకు తెలిసిందంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి సార్, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సార్. పూజలు అంటే మీన్ ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం, అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే ఆ స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడంలో చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకేడబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో, సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని, నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుని పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది. ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహార అంటే, దశ పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు, హారము అంటే హరించబడ్డం. అంటే మనస వాచ అంటారు సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియ పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు 10 రకాలైనటువంటి పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదే ఉందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవాళ్ళంటే దశమి పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి
అన్నం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన ఒక వల్లనే మనం బియ్యాన్ని మనం రవ్వగా చేసుకున్న బియ్య పిండి అది కూడా తినచ్చు అనమాట, దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది, త్రయోదశి. 27వ తారీఖున శనీశ్వరుడు పూజించడమే, అంతేవిధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే 13వ తారీఖు శనివారం రోజు అమావాస్య ముందర వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశి మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటూ ఉందామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుడిని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.